ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమాది తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమాది తైలంను. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను బాలు కోసం వెళ్ళి ఇట్లా ముందు ఇంద్ర సినిమా చూశారు ఆయన. ఏమండి ఈ స్టేజ్లో మీరు అన్నయ్యతో ఇంద్ర తీశారు, మనసు అనేది ఎంత పులకించిందో అన్నయ్యకి నాకు కూడా, నేను మీతో వెంటనే సినిమా చేస్తాను అట్లా బాలు చేసాము. ఎస్ అండ్ అశ్విని దత్ గారు ఈజ్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ మేకర్, హీఈస్ అ కింగ్ మేకర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాతో చాలామంది ఏకీభవించే వాళ్ళు ఉంటారు. యువ్ ఇంట్రడ్యూస్డ్ కింగ్స్ టు ద సినిమా, యువ్ మేడ్ కింగ్స్. వాళ్ళు స్టాల్వార్డ్స్, వాళ్ళ రంగాల్లో వాళ్ళు స్టాల్వార్డ్స్గా నిలబడ్డారు. బట్ యూ ఫర్ మీ ఆర్ అ కింగ్ మేకర్ సార్. చాలామందిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, చాలామంది పాత్వే పేవ్ చేశారు. నేను ఏదో చేశానని నేను ఎప్పుడు ఏం ఫీల్ అవనమ్మా. కాకపోతే నేను తీసిన 50-60 సినిమాల్లోనూ ఇలాంటి క్యారెక్టర్స్ని ఇవ్వటం, వాళ్ళ ఇది చేస్తూ ఉంటే నేను ఆనందపడటం ఇవి ఎక్కువగా జరిగినాయి అమ్మ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎస్, మీ అంటే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చిరంజీవి గారు, కృష్ణ గారు మీ బ్యానర్లో వర్క్ చేసినట్టయితే వాళ్ళ పిల్లల్ని కూడా మీ బ్యానర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలనుకోవడం, అది వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి ఇచ్చినటువంటి బాధ్యతే కదండి. ఇచ్చిన బాధ్యతేనమ్మా. ఫస్ట్ కృష్ణ గారమ్మ, నెక్స్ట్ చిరంజీవి గారు, అందరూ అరవింద్ గారు, తారక రత్న, 1 నెంబర్ కుర్రారు కానీ తారక్ స్టూడెంట్ నెంబర్ 1 అన్నీ అట్లా వచ్చినాయనమ్మా. ఆ సీజన్లో నేను కూడా రాఘవేంద్రరావు పక్కన ఉండేవారు కాబట్టి కొన్ని సినిమాలు ఆయనతో పాటు పార్ట్నర్షిప్లో తీసాం కదమ్మా. 2-3 సినిమాలు తీసాం. దర్శకేంద్రుడి మ్యాజిక్ టచ్ తోటి వచ్చిన, బట్ దెన్ అది ఆ చొరవ, ఇది మీ మీద నిర్మాణ సారథ్యం, బాధ్యత పెడితే ఎంత ఎఫెక్టివ్గా మీరు వర్క్ చేయగలుగుతారనే నమ్మకం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నిజమమ్మా. మీరు నాకు సూత్రాలు చెప్పలేదు అటువై. సో 50 ఏళ్ళ ఈ గ్లోరియస్ ఇయర్స్లో ఒక నిర్మాణ సంస్థకి ఫస్ట్ మీరు చెప్పింది యాక్టర్స్, నెక్స్ట్ ఇంకేం కావాలి? నెక్స్ట్ మన గుడ్డి ధైర్యమేనమ్మా. గుడ్డి ధైర్యం, అయ్యో బాబోయ్, దాన్ని గుడ్డిగా నమ్మడం కష్టం సార్. అలా కుదిరిందమ్మా అంతే. కథని నమ్మడము లేదా దర్శకుడిని వినడము, దానిలో మన జడ్జ్మెంట్, ఇక్కడ గుడ్డిగా ఉండడం కంటే, ఇప్పుడు మీరు చెప్పారు 2-3 నెలలు కూర్చున్నారు, 27 మంది రచయితలు కూర్చున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బ్లైండ్ అనుకుంటున్నాను సార్. లేదమ్మా, ఆ సినిమా వరకు అది నిజంగానే మీరు అన్నట్టు బ్లైండ్ కాదు. అది అట్లాగే 27 మంది రైటర్స్ అవసరం అనుకున్నప్పుడల్లా పిలిచామమ్మా. దానికి మాత్రం నేను ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు, హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్ర గారు. వాళ్ళిద్దరూ దాదాపు 3 months నా అపార్ట్మెంట్, మద్రాస్ అపార్ట్మెంట్లో వీళ్ళందరినీ కలిసి కూర్చొని వండుతుంటే, అది కదా సినిమా అంటే గొప్పతనం అది అనిపించిందమ్మా.